సంక్రాంతి పండుగ వేళ పసుపు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనుంది. కేంద్ర మంత్రి పీయూష్ ఇవాళ వర్చువల్ గా బోర్డును ప్రారంభిస్తారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనుంది. పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఓ హోటల్లో వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డును ప్రారంభిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె గంగారెడ్డి 3 ఏళ్ల పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా కొనసాగుతారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పల్లె గంగారెడ్డికి సీనియర్ నేతగా పసుపు రైతుగా గుర్తింపు ఉంది. పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్లో సంబరాలు చేసుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్లో జరిగిన బహిరంగ సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఉంటుందని నిజామాబాద్ సభలో స్పష్టం చేశారు. అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే రైతులు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 176 మంది బరిలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షించారు. కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి మాట తప్పిందని ప్రతిపక్షాలు గోల చేయడంతో పాటు మహారాష్ట్ర నేతలు పసుపు బోర్డును తమ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయడాన్ని బీజేపీ సవాలుగా స్వీకరించింది. కేంద్ర మంత్రులతో మంత్రాంగం నడిపించి పసుపు బోర్డు జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు.